ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ రెరా సెక్రటరీ శివబాలకృష్ణ కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీలను నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఏసీబీ కార్యాలయంలో బినామీలను విచారించనుంది. శివబాలకృష్ణ బినామీలు భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లకు ఈ మేరకు నోటీసులు అందాయి. హెచ్ఎండీఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న భరణి శివబాలకృష్ణకు పీఏగా వ్యవహరించేవాడు. ఇతను ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో ఓ కన్సల్టెన్సీ కంపెనీని నిర్వహించేవాడు. ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్లు, బిల్డింగ్లకు పర్మిషన్లు ఇప్పించేవాడని సమాచారం. మరో బినామీ ప్రమోద్ కుమార్ శివబాలకృష్ణకు మేనల్లుడు. ఇతని మీనాక్షి కన్స్ట్రక్షన్స్ ఆధారంగా కోట్లు ఆర్జించాడని తెలుస్తోంది. వీరిద్దరితో పాటు శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్, మరో బినామీ సత్యనారాయణను అన్ని కోణాల్లో విచారిస్తోంది ఏసీబీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారం పైన దృష్టి పెట్టినటువంటి ఏసీబీ అధికారులు తన కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ సైతం కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. ఆ లింకులన్నీ కూడా కలుపుతా ఉన్నారు ఏసీబీ అధికారులు. ఇన్ని రోజుల పాటు ఇంత అక్రమ సంపాదన గల సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, ఏ హోదాలో పనిచేశారు, ఇన్ని కోట్లాది రూపాయలుగా ప్రతిరోజు లంచంగా తీసుకుంటున్నటువంటి ఒక్కరితోటి అసాధ్యపడదు. కాబట్టి ఎంతమంది కలిసి శివబాలకృష్ణ నడిపిస్తా ఉన్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇన్ని రోజుల పాటు సహకరించినటువంటి అందరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఏసీబీ కార్యాలయంలో శివబాలకృష్ణకు చెందినటువంటి బినామీలను సైతం విచారించేటువంటి అవకాశం ఉంది. భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్ వీళ్ళందరూ కూడా శివబాలకృష్ణకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు. ఇన్ని రోజుల పాటు వీరిని అడ్డు పెట్టుకుని శివబాలకృష్ణ ఈ దందాకు తెరలేపాడు అనే దాంట్లో కూడా ఏసీబీ అధికారులు గుర్తించి ఆ బినామీలందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కుటుంబ సభ్యుల పూర్తి బాధ్యత మొత్తమే శివబాలకృష్ణ తీసుకొని స్వయంగా తానే కుటుంబ సభ్యులందరినీ వివిధ హోదాల్లో సెట్ చేసి వారి ద్వారా చివరిగా తన చేతికి వచ్చినటువంటి ఫైల్ ని అంగీకరించి ఎవరైతే దీనికోసం కష్టపడ్డటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి డబ్బులు శివబాలకృష్ణ ద్వారానే వెళ్తా ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి భరణి ఆ ప్లేస్ లో పెట్టించింది కూడా శివబాలకృష్ణ. శివ బాలకృష్ణకు భరణి పిఏ కూడా పనిచేస్తా ఉన్నాడు. కొన్ని అధికారికంగా, కొన్ని అనధికారికంగా ఏవైనా ఫైల్స్ ని బట్టి ఇల్లీగల్ అయితేనేమో భరణి దగ్గరికి పంపించి భరణి ద్వారా ఈ సెటిల్మెంట్లకు పాల్పడతా ఉన్నాడు అన్నట్టు కూడా భరణికి చెందినటువంటి పాత్రపై కూడా అధికారులు విచారణ జరిపి అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. తర్వాత ఎన్విఎస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్ కన్సల్టెన్సీ నిర్వహణ ఒకటి ఏర్పాటు చేసి ఈ కన్సల్టెన్సీ ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్లు, బిల్డింగ్లకు అన్ని అనుమతులను జారీ చేసినట్టుగా కూడా ఈ విధానాన్ని అధికారులు గుర్తించారు. మరో బినామీగా ఉన్నటువంటి ప్రమోద్ కుమార్ కు మీనాక్షి కన్స్ట్రక్షన్స్ దాంట్లో ఉద్యోగం ఏర్పాటు చేసి ఈ మీనాక్షి కన్స్ట్రక్షన్స్ ద్వారా శివబాలకృష్ణ అనేక పనులు చేయించుకున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో భరణి, భరత్, సత్యనారాయణ, శ్రీకర్ ఈ నలుగురు కుటుంబ సభ్యుల్ని వివిధ హోదాల్లో పెట్టించి తనే స్వయంగా ఆ ఫైల్స్ అన్ని కూడా తన చేతికి తెప్పించుకొని వారు కూడా ప్రాఫిట్ పొందే విధంగా అంతా ఒక ప్రీ ప్లాన్ ప్రకారంగా ఇన్ని రోజుల పాటు ఇతను విధులు నిర్వహించాడు అనేది కూడా ఒకటొకటిగా ఇవన్నీ కూడా వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. మే నెలలోని ఒక సైన్యంగా ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కూడా తనలాగే ఎదగాలి, కోట్లాది రూపాయలుగా సంపాదించాలంటూ కూడా ఈ కుటుంబ సభ్యులందరినీ వివిధ చోట్ల ఏర్పాటు చేసుకుని అవినీతికి, అక్రమాలకు పాల్పడతా ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలు మొత్తం నవీన్ కుమార్ ఇప్పటికే వ్యవహరించాడు. నవీన్ కుమార్ శివబాలకృష్ణ బినామీ. స్వయంగా తన సోదరుడైన నవీన్ కుమార్ కే శివబాలకృష్ణ కంటే ఎక్కువగా ఈ లావాదేవీలకు సంబంధించి, ఈ అక్రమాలకు సంబంధించి ఒక బినామీ అవతారం ఇచ్చినటువంటి అతను కోట్లాది రూపాయలు పడగలెత్తాడు అంటూ కూడా అధికారులు గుర్తించి నవీన్ ని కూడా అరెస్ట్ చేసి అతన్ని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మే నెలలో భరత్, భరణి స్నేహితుడు సత్యనారాయణ ఈ రోజు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి నలుగురు హాజరయ్యి శివబాలకృష్ణకు ఎలాంటి వర్క్స్ చేసి పెట్టారో, ఎలాంటి అవినీతికి మీరు సహకరించారు అనే దానిపై కూడా ఏసీబీ ఈ రకంగా వీళ్ళందరి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని అవన్నీ కూడా తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ అవినీతిలో వీరి పాత్ర కూడా ఉన్నట్టయితే కూడా వీళ్ళందరినీ కూడా తిరిగి ఏసీబీ అధికారులు ఈ కేసులో యాడ్ చేసి వీళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.